నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. రాజకీయ వేడి పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటేనే కాక పుట్టిచ్చేస్తాయి. ఇటు ఎండాకాలం కూడా వచ్చేసింది. పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నాయి పార్టీలు. మేనిఫెస్టో కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు వేరు. గతంలో ఎంతోమంది రాజకీయ ఉద్దండుల్ని, సినిమా ఇమేజ్తో ఉన్న వాళ్ళని కూడా పంపించినటువంటి చరిత్ర ఉంది. అటు పార్లమెంట్కి పంపించారు, ఇటు అసెంబ్లీకి పంపించారు. అయితే ఏలూరుకు వచ్చేసరికి ఇక్కడ ఓటర్ తీరు మాత్రం ఖచ్చితంగా చాలా ఫ్రాంక్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఏలూరు పట్టణంలో ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన రాకతో మళ్ళీ ఒక ఊపు ప్రారంభమైపోయింది. ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్ఆర్, ఇప్పుడు జనసేన. గతంలో జనసేన తెలుగుదేశంతో పార్టీ కలిసింది, విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం అలా పప్పులు ఉడకవు అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేవలం మేము సపోర్ట్ చేశాం కాబట్టే చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చేసాడు అని చెప్పేస్తున్నారు. మరి అలాంటి జనసేన ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండో సార్వత్రిక ఎన్నికల్లోకి ఒంటరి పోరాటం చేస్తుంది. కమ్యూనిస్టులతో కలుపుకొని మేము కింగ్గా మారుతాం, కింగ్ మేకర్గా చక్రం తిప్పుతామని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొడగొట్టి మరీ చెప్పారు. జనసేన ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇప్పుడు చాలామందికి ఒక ఆకర్షవంతమైనటువంటి ప్రజల మనసుల్లో చొచ్చుకుపోయిన కనబడుతుంది. అటు రాజమండ్రి కవాతు కానివ్వండి, ఇటు ఆవిర్భావ సభ కానివ్వండి, జనసేన సత్తా ఏంటో, పవర్ స్టార్ పవర్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఏలూరులో ఉన్నాం. ఏలూరులో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు జనసేన నుంచి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు రంగంలోకి దిగారు. మరి ఆయనకి ఏలూరు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి? గతంలో పాలకులు చేసినటువంటి హామీలు వాళ్ళు నిలబెట్టుకున్నారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ ప్రజాస్వామ్య డెమోక్రసీలో మరి రెడ్డి అప్పలనాయుడికి ఏ మేరకు ఉపయోగపడుతుంది? అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా ప్రైమ్ 9 న్యూస్ వారిని అడిగి తెలుసుకొని మీ ముందు తీసుకొస్తుంది. ఇది ఖచ్చితంగా ఏలూరు ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్. గతంలో ఎన్నికలు ఎలా ఉన్నాయో తెలీదు, ఇప్పుడు మాత్రం ఒక సైలెంట్ వ్యాక్యూమ్ ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ మినిట్ వరకు ఎవరు గెలుస్తారని చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి ఇమేజ్ ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ విషయం గురించి, వీటన్నిటి గురించి, ఆయన గెలుపు ఓటములు, రెడ్డి అప్పలనాయుడు చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి మనిషి. ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. గతంలో పార్టీలో పనిచేసినప్పుడు ఆయన్ని పైకి ఎదగనీయకుండా చాలామంది అడ్డం పడ్డారని కూడా ఇక్కడ ఏలూరు ప్రజలు చెప్పుకుంటారు. మరి ఇవన్నీ ఎందుకు? ఈ కారణంతోనే ఆయన జనసేనలోకి వచ్చారా? మరి పవన్ కళ్యాణ్కి ఆకర్షితులయ్యారా? ఇవన్నీ ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. రెడ్డి అప్పలనాయుడు గారు, ఎలా సాగుతుంది మీ ప్రచారం? నమస్తే అండి. ఏలూరు నియోజకవర్గంలో మరి నిన్ననే మా యొక్క ఎలక్షన్ ప్రచారం అనేది స్టార్ట్ చేసాం. మరీ ముఖ్యంగా ఈ రోజున వచ్చినటువంటి జనసేన పార్టీ అధినేత మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక నూతన వరవడిని ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు. ఈరోజు ఇతర రాజకీయ పార్టీలను చూసినప్పుడు ఎవరైనా అభ్యర్థి పోటీ చేయాలంటే మరి 10 కోట్లు డిపాజిట్ చేస్తారా, 20 కోట్లు డిపాజిట్ చేస్తారా, మీరు ఏ మేరకు పైరువేలు చేయగలరు అనేటువంటి పరిస్థితిలో ఒక నూతన వరవడి మార్పు కోరుతూ పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గాల అనుగుణంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఎంపిక చేసుకొని అటువంటి అభ్యర్థులకే అసెంబ్లీ చట్టసభల్లో మాట్లాడేటువంటి అర్హతను కల్పించాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ స్థాపించారు. దాని యొక్క నెరవేర్చడం నిదర్శనం అనేది ఈ రోజున నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడమే నిదర్శనం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సాధిస్తారంటానికి నేనే నిదర్శనం. కేవలం ఒక హమాలీ కార్మికుడిగా నా జీవితాన్ని ప్రారంభించి ఒక పంచాయతీ ఎంపీటీసీ మొదలుకొని సర్పంచ్ వరకు పనిచేసి మండల పరిషత్ వరకు వెళ్ళి
గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాల యొక్క పరిస్థితి తెలిసినటువంటి నన్ను ఎంపిక చేసి పార్టీ సిద్ధాంతాలను అతి తొందరలోనే సాధించగలుగుతున్నామన్న ఒక శోకనిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నా ఒక ఎంపిక ద్వారానే తెలుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయాలు ఎథిక్స్ లేకుండా, నైతిక విలువలు లేకుండా ఈ రోజున ప్రజలను మోసం చేస్తూ, దగా మాటలు చెప్తూ, ఇవాళ ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ డబ్బులు పెట్టి 5, 10 ఎర్రజల్లి 5,000, 10,000 ఎర్రజల్లి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ గెలిచి అధికారంలో రావాలి, ప్రజలు మోసం చేయాలి, లూటీ చేయాలని చూస్తున్నటువంటి తరుణంలో మరి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నూతన వరవని సృష్టించారు. ఆ వైపుగానే మమ్మల్ని ఎంపిక చేశారు. ఈరోజు 2014 ఎలక్షన్ చూసుకుంటే 2014 ఎలక్షన్లో మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యే బడేటి కోట రామారావు బుజ్జి గారు ఉన్నారో వారి యొక్క సారాజ్యంలో పనిచేయటం, వారి యొక్క గెలుపుకి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి చేసినందుకు 2017లో ఒక పథకం ప్రకారంగా ఎవరైతే జన సమీకరణతో కలిగి ఉన్నటువంటి నాయకుల్ని హతమార్చాలి, అటువంటి నాయకుల్ని నిర్వీరించాలి, అటువంటి నాయకులు ఎవరో కూడా ప్రజల్లో ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని 2017లో నా పైన ఒక దుర్మార్గమైనటువంటి 2 శాసనసభ్యులు కలిసి కుట్ర చేసి ఒక కుట్ర కేసులో నన్ను ఇరికించారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ 4.5 సంవత్సరాల్లో ఏలూరు నగరంలో అనేకమైనటువంటి మర్డర్లకి కేంద్రమైంది, కబ్జాలకు కేంద్రమైంది, సెటిల్మెంట్లకు కేంద్రమైంది, నైతిక విలువలు అనేది లేకుండా పోయింది, ప్రజల యొక్క స్వేచ్ఛను హరించేటువంటి పరిస్థితి అయింది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితి అయింది. ఒక పక్కన ఎలక్ట్రానిక్ మీడియాను చూపించిన ఎవరు ఒక భావాలను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి లేకుండా ఒక పక్కనే ప్రింట్ మీడియాను భయపెడతా ఉంటారు. రాయినెవరు హిట్లర్ పాలన మళ్ళీ తీసుకొస్తూ మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో పరిపాలన కొనసాగింది గత 5 సంవత్సరాలుగా. ప్రజలందరూ కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, వారి యొక్క ప్రాణాల గుప్పట్లో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఏదైనా మేము అడిగితే ఏం అడుగుతాం అన్నటువంటి భయాందోళన ఈ రోజున ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 2014లో ఇచ్చినటువంటి హామీలు ఏలూరు 2 టౌన్ ప్రాంతాలు ముంపుకు గురవుతుంది, నేను రాగానే ఒక ఇంజనీర్ని పెట్టి మరి గత ప్రభుత్వాలు చేయలేదు, నేను ఆ రిటర్నింగ్ వాళ్ళని నిర్మాణం చేస్తామని ఇదే శాసనసభ్యులు ఆ రోజున వాగ్దానం చేశారు. మరి ఎక్కడైనా ఒక రాయైనా వేశారా అని అడుగుతున్నా. అదేవిధంగా 150 గజాల స్థలంతో ఇల్లు లేనటువంటి నిరుపేదలకి పక్కా ఇల్లు కట్టించి డిటిసిపి లేఅవుట్ వేసి రోడ్లు, డ్రైన్స్, వాటరు, అన్ని పార్కులు సౌకర్యం కల్పించి ఒక 20 లక్షల రూపాయల ఆస్తిని పేదవాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఏమైనా అయ్యిందా? ఈ రోజున ఇస్తా ఉన్నారు. వెంకటాపురం గ్రామ పంచాయతీలో పానంగ రోడ్లో ఒక ఇల్లు ఇస్తా ఉన్నారు, 33 గజాలు, 40 గజాలు, 48 గజాల్లో, అది కూడా అపార్ట్మెంట్స్ కూడా ఈ రోజున 1500 ఒక ఎసెప్ట్కి 1500 రూపాయలు పెడితే మంచి అందమైనటువంటి అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ అవుద్ది. సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సంక్షేమ పథకాల కింద వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పంటే వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నాం, ఇంకా మోరోవర్ ఎక్కడైనా సరే వాళ్ళకి పసుపు కుంకుమ మీద కూడా మేము డబ్బులు ఇస్తున్నాం, రుణమాఫీ కూడా చేస్తామని చెప్పినారు. ఇక్కడ నించున్న ఎమ్మెల్యే అవన్నీ చేయగలిగారా? ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇప్పటికీ ఇళ్ళు రాలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నాయి. మీకు ఎవరికైనా వచ్చినాయా ఇళ్ళు? గట్టిగా చెప్పండి, వచ్చినాయా? పసుపు కుంకుమ మీద డబ్బులు ఎవరికైనా ఇచ్చారా? నిజం చెప్పండి, మీ సార్ని చూసి చెప్తున్నారా? అసలు మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకని? భయమా? ఎందుకని? ఒకసారి మీ ముందు వస్తారు సార్, మాట్లాడదాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏలూరులో ఒక నియంత పరిపాలన జరుగుతుందండి. రాష్ట్రంలో కానీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏలూరు నియోజకవర్గంలో ఒక నియంత పరిపాలన జరుగుతుందండి. నియంత పరిపాలన అంటే అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడినా అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. అది వేరే రకంగా భయం పెట్టే ఇది చేస్తున్నారు అక్కడ. భయం అంటే వాళ్ళ ముందు ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే మీ సంగతి చూస్తామన్న రకంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో బాగా నియంత పరిపాలన జరుగుతుంది. ఈ నియంత పరిపాలనకి శర్మగీత పాడాలనిసే ఈ రోజు మా రెడ్డప్పలనాయుడు గారిని ఇక్కడ ఎన్నుకోగలిగారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం
వర్ధిల్లాలి రెడ్డప్పలనాయుడు గారి నాయకత్వం. మన ఓట్లు రాజుగా మన ఓట్లు వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రాష్ట్రంలో కానీ మా జిల్లాలో కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి అభివృద్ధి చెందాలని సమాజం స్థాపనకై మార్పు తేవాలని మా రెడ్డప్పలనాయుడు గారి టికెట్ ఇచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి. అలాగే సమాజం స్థాపనకై ప్రతి పేదవారికి కష్టపడి ఇన్నాళ్ళు ఏదో రకంగా కష్టపడుతున్నాం, భవిష్యత్తులో కూడా అలా కష్టపడాలని అప్పలనాయుడు గారికి మా ఇచ్చిన ఆయనకు చాలా మంచి పేరుంది, చాలా సౌమ్యుడని. మరి ఇప్పుడు రాజకీయాల్లో సౌమ్యంగా మెత్తగా ఉంటే పనికొస్తుందంటారా? ఆయన ఇంతవరకు ఇప్పుడు అలాగే ఉన్నారు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారు. ప్రతి పేదవారికి సాయం చేస్తారు. ప్రతి పేదవారికి ఎక్కడ కష్టం ఉన్నా, అర్ధరాత్రి కష్టం ఉన్నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి మన రెడ్డప్పలనాయుడు గారు. రైట్, చెప్పండి ఎందుకు? చెప్పండి. ఈ రోజున రెడ్డప్పలనాయుడు గారు లాంటి సామాన్య వ్యక్తులకి ఈరోజు టికెట్ ఇవ్వడంతోనే అసలు అతను పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటో మాకు అర్థమైందండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. ఎందుకంటే ఈ రోజున 100 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఉన్నాయా, ఈ వ్యక్తికి ఎంత ఉందని చెప్పేసి ఆలోచించే ఈ రోజుల్లో అతి సామాన్య వ్యక్తికి, ఒక కార్మికుడు దగ్గర నుంచి వచ్చి ఎంపీపీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తికి ఈ రోజున ఆ సామాన్యమైన వ్యక్తిని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మేమందరం సంతోషపడుతున్నాం. ఈ విషయంలో రెడ్డప్పలనాయుడు గారిని 25,000 మెజార్టీతో గెలిపించి తీరుతామని చెప్పి మేము అందరం శపథం చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి రెడ్డప్పలనాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నిజంగా అదే మాట మీద నిలబడి ఉంటారా? ఏమో మీకు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే, వేరే ప్యాకెట్లు ఇస్తే, డబ్బులు ఇస్తే, 5,000 ఇస్తే, 10,000 ఇస్తే రెడ్డప్పలనాయుడు గారే మాకు కావాలి. చెప్పమ్మా. నా పేరు తేజస్వి. నేను పార్టీలో 1.5 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. రెడ్డప్పలనాయుడు గారికి మాకు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా అర్జెంటుగా మెజారిటీతో ఆయన గెలిపించుకుంటామని మహిళలందరం కూడా తెలియజేస్తున్నాం. ఆయన విజయంకి మేము కూడా ఒక వంతు తోడ్పడతాం. చంద్రబాబు నాయుడు పశువు కుంకుమ ఇస్తున్నారు, మీకు పండగలకి శారీలు ఇస్తున్నారు, ప్లస్ వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. సో ఇవన్నీ మేము చేస్తున్నాం అంటారు. డ్వాక్రా కింద డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మీకు నచ్చలేదు అవన్నీ? అవన్నీ ఏదో మాట కోసం చెప్తున్నారండి. ప్రజల్ని మోసం చేయడానికి మహిళలందరూ అమాయకులు కదా, వాటి గురించి చెప్పేసి మేమేమో మోసపడిపోతామని చెప్పేసి వాళ్ళు అలాంటి కబుర్లు చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు కూడా. మేము నమ్మే స్థితిలో అయితే ఇప్పుడు లేము. జనసేన పార్టీ మీద మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి కూడా రక్షణ కల్పిస్తామని ఒక హామీ ఇచ్చారు. ప్రతి మహిళకి చీర, పసుపు, కుంకాలు, డబ్బులు అవసరం లేదండి, మాకు రక్షణ కావాలి. బయటికి వెళ్ళడానికైనా సరే ఆ రక్షణ ఈ రోజు లేకుండా పోయింది. ఆ రక్షణ జనసేన పార్టీ నుంచి కల్పిస్తే అదేగా రెడ్డప్పలనాయుడు కూడా మా అందరికీ కల్పిస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆయన మీద కూడా ఎంతో నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాము. ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ మహిళలకు భద్రత. వర్ధిల్లాలి రెడ్డప్పలనాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇప్పుడు ఆవిడ మన వీర మహిళ ఆడపడుచు చెప్పినట్టుగా నిజంగా పవన్ కళ్యాణ్ మీకందరికి న్యాయం చేస్తారు, భద్రత కల్పిస్తారు, ఆడపడుచులకు అండగా ఉంటారు మీరు అందరూ అనుకుంటున్నారా? మళ్ళీ ఇంకోసారి మరి రెడ్డప్పలనాయుడు గారికి ఇదే మాట మీద చివరకు నిలబడి ఉంటారా మీరు? పక్కానా? ఎందుకు ఇంత వ్యతిరేకం? వెరీ గుడ్. రైట్. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది స్థానిక ఎమ్మెల్యే మీద కానివ్వండి? ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఆడపిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి? ఎందుకు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నారు ఈరోజు? ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో గత ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ 5 సంవత్సరాలు చాలా విపరీతమైనటువంటి దోపిడీ జరిగింది. ప్రజలకు రక్షణ లేదు. ప్రజలు స్వేచ్ఛగా తమ హక్కులను అడిగేటువంటి పరిస్థితి లేదు. ఈ ఒక 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా ఉంది అది. ఎందుకంటే ఎవరైనా నేరుగా పోదామంటే అక్కడ సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరు ఉండరు. ఆ ఆఫీస్లో కానీ, ఎమ్మెల్యే ఇంట్లో కానీ ఎవరు ఉండరు. అక్కడ ఉన్నదంతా కూడా గాలి మేళం.
వాళ్ళకి ఈ ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క విలువ తెలియదు. అదేవిధంగా ఏంటంటే సంపాదన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజాసేవ మీద లేకపోవటం, ప్రజాసేవ పట్ల అవగాహన లేకపోవటం, అలా కనీసం ఏ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఏ కార్యక్రమం చేయగలమో నేటికి కూడా అతనికి తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఏంటంటే దాదాపు 2014 నుంచి 18 వరకు చూసుకుంటే 7-8 మర్డర్లు జరిగినాయి ఏలూరులో. 7-8 మర్డర్లు. ఈ మర్డర్లన్నింటిలో వెనక మళ్ళీ కీలకమైనటువంటి పాత్ర ఉంది. నేనే మర్డర్ చేయించానని స్వయంగా అదే ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడికి చెప్పినా కానీ మరి యంత్రాంగాన్ని మేనేజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిలో ప్రజలకు రక్షణ లేదు. ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ప్రజలు ఒక హక్కులను కాలరేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు. ఏదైతే హామీలు ఇచ్చారు, ఇవాళ నేను ఇందాక చెప్పాను హౌసింగ్, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీము, అది కాంక్రీట్తో కడతా ఉన్నారు, కనీసం సిమెంట్ బిక్స్ లేకుండా. అడ్డగోలు దోపిడీ. ఫ్రీగా 20 లక్షల రూపాయలు ఆశిస్తామని ఒక 33 గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి 3 లక్షల రూపాయలు అప్పు చెప్తా ఉన్నారు. ఓ పక్కనే డెవలప్మెంట్స్ లేవు. ఎస్సీ బీసీ లోన్స్లో 1 లక్ష రూపాయల లోన్ శాంక్షన్ అయితే 25,000 రూపాయల వరకే లబ్ధిదారుడికి వస్తూ ఉన్నాయి. మిగతా అంతా బ్రోకర్ల మయం అవుతుంది. అవినీతి మయం, వాళ్ళ కోటరీ వాళ్ళే పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈరోజు ఏలూరు పట్టణంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 1, 2, 3 ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఎంక్వైరీ లేదు సరైనటువంటి. సార్ చెప్పింది కరెక్టేనా? మీకు ఎవరికి పట్టాలు ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదా? నీకున్నాయమ్మా? నాకు పెట్టాను కానీ రాలేదు. ఎందుకని? ఎందుకనో తెలియదండి. తిరిగారా మీరు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము. ఆన్లైన్ లో నెంబర్ కూడా వచ్చింది, ఇవ్వలేదు. ఆన్లైన్ లో మీ పేరు ఉంది కానీ పట్టా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. రాలేదు. 2-3 సార్లు వెళ్ళామండి, రాలేదన్నారు. మరి మన డబ్బులు ఇచ్చి గృహప్రవేశం చేసాం, చాలా మంది వచ్చేసి వాళ్ళు తీసుకున్నారు. తెలియదండి. నేను పనికి వెళ్ళిపోతానండి, ఇంట్లో కూడా ఉండను నేను. అది మాట అండి. కొడుకు కోళ్ళు ఎవరో చూడరు, నేను ఒక్కదాన్నే కష్టపడి బతుకుతాను. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి మీరు ఇందులోకి వచ్చారా? అప్పలనాయుడు గారిని చూసి వచ్చారా? చాలా సినిమాలు. మీకు అన్యాయం జరిగిందని వస్తున్నారు? లేదండి, సినిమాలు అన్నీ చూస్తాం. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాం, బాగానే ఉంటాయి. మంచి అతను. ఇప్పుడు అప్పలనాయుడు గారికి ఎందుకు నచ్చారు మీకు? ఆయనకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎందుకు వచ్చారు జనసేనలోకి? మరి ఆయన సిద్ధాంతాన్ని బట్టి వచ్చేసామండి. అవునా? అవునండి. చూస్తుంటే చాలా వ్యతిరేకత కనబడుతున్నట్టుంది అప్పలనాయుడు గారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అట్లానే ఉన్నట్టుందిగా. మీకు ప్రధాన పోటీ ఇస్తా ఉంటారు. విషయాలు మీ ముందు ఉంచుతాను. ఇక్కడ అవగాహన లేని వ్యక్తి, వైసీపీ మాజీ శాసనసభ్యుడు, ప్రజెంట్ ఎమ్మెల్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో 10,000 ఇళ్ల స్థలాలకు ఇచ్చాడు. ఆయన కూడా ఉన్నటువంటి వాళ్ళకి 5, 10, 20 స్థలాలు ఇచ్చారు. ఆ పరిస్థితిలో అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. తర్వాత అక్కడ అవినీతి జరిగింది, నేనంతా న్యాయం చేస్తానని వచ్చినటువంటి ఈయన ఏం చేశాడంటే అప్పుడు ఆయన 12,000 రూపాయలే కట్టించాడు. కన్స్ట్రక్షన్కి లబ్ధిదారుడు బెనిఫిషరీ నుంచి కట్టించింది కాంట్రిబ్యూషన్. ఈయన వచ్చి 1 లక్ష రూపాయలు కట్టించాడు. ఇల్లు ఎక్కడా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరగట్లే. కాంట్రాక్టర్లు పారిపోయారు, ఐపీ పెట్టే పరిస్థితులు ఉన్నారు. ప్రజలందరూ ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇవాళకి 10,000 ఇళ్ల స్థలాల్లో మ్యాక్సిమం ఉన్నది 4,000 వరకే ఉన్నారు. ఇంకా 6,000 స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈ శ్రద్ధ లేదంటే ఇది ఒకటే నిదర్శనం. 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించలేదు. రోడ్స్ కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి. కొన్ని ఎస్సీలకి, బీసీలకి ఇచ్చినటువంటి చెరువులు ఆక్రమణ చేశారు. ఇసుక దవ్వుకొని ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు. ఏలూరు ప్రజలకి ఏమి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా కూరగాయల కాంట్రాక్ట్స్ వాళ్ళే. అక్కడ అవినీతి అంతా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ జీవితం లేదు. ఈరోజు 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, లోకేష్ గారు అదంతా బోగస్. చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు గుర్తు రావాలి? ప్రభుత్వం రాగానే గుర్తు రావాలి. ఇంకా 6 నెలలు ఉంటుండగా గుర్తొచ్చిందా 1000 రూపాయలు ఇవ్వడానికి? ఇంకా లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు కలిపారు. అంటే ఎంత అబద్ధాలు అనేది తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓట్లు పడిన తర్వాత మళ్ళీ ఆపేస్తారు. మళ్ళీ అన్నీ ఆపేస్తారు. ఇప్పుడు మహిళా సోదరిమణులకి పసుపు కుంకుమ 10,000 రూపాయలు ఇంకా 4 రోజులు ఎలక్షన్ ఉందనుకో గుర్తొచ్చిందా? అంతకుముందు మీరు ఇస్తానని రుణమాఫీ ఎందుకు ఇవ్వలేదు? దానికి ఎంత ఇంట్రెస్ట్ అయింది? మరి ఉద్యోగ కల్పన ఏది? ఏ రకంగా మరి 9 సంవత్సరాలు సీఎం చేసావు. చేసిన తర్వాత రాష్ట్రం విడిపోతే ఎంత బడ్జెట్ ఉంటుంది?
ఆ బడ్జెట్తో మనం ఇచ్చినటువంటి హామీలు చేయగలమా లేదా అనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కదా. పూర్తి స్థాయిలో ఒక సీఎం 9 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్ర విభజన జరిగితే ఏ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్తో మనం ఇచ్చినటువంటి హామీలు చేయగలుగుతాం లేదని తెలుసు కదా. తెలుసు కూడా ప్రజలు ఎందుకు మోసం చేసావు? మరి ప్రత్యేక హోదాలో ఎందుకు సన్మానం చేసావు? వెంకయ్యనాయుడు గారికి ఎందుకు సన్మానం చేసావు? అసెంబ్లీలో ఎందుకు రికార్డెడ్గా నువ్వు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసావు? తర్వాత గుర్తొచ్చిందా పరిస్థితులు? అంటే ఎప్పటికప్పుడు యూటర్న్ తీసుకుంటామే మీ లైఫా అనేది మేనిఫెస్టో అనేది ప్రధానంగా మీరు ఏం చెప్పబోతున్నారు? నవరత్నాలు వైసీపీ నవరత్నాలు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలను గెలిపిస్తాయని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా సంక్షేమ స్కీమ్స్ ఇవే ప్రధానం కాదు. ప్రజలకు మెరుగైనటువంటి సర్వీస్ కావాలి, ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజల హక్కులను వాళ్ళు అడిగేటువంటి స్వేచ్ఛ కావాలి. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనకు ఉన్నటువంటి బడ్జెట్తోనే మనం ఇస్తూ ఉంటాం. దాంట్లో ఎంతవరకు నేరుగా ప్రజలకు అందుతుందా లేదని చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ 25 కేజీలు బియ్యం ఇస్తూ ఉన్నాం, రూపాయికి ఇస్తూ ఉన్నాం. దాన్ని 25 కేజీలు కొంతమంది తీసుకోకుండా డీలరే 250 రూపాయలే వాళ్ళకి ఇస్తాడు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2500 నుంచి 3500 రూపాయల వరకు ఆ రేషన్ కార్డు వాళ్ళకి అకౌంట్లో వేస్తామని చెప్పారు. అంటే దీని ఒక లక్ష్యం, దీని ఒక ఉద్దేశం ఏంటి? అవినీతి జరగకూడదని. అవినీతి జరగకూడదు. మా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వానికి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీలు ఆ డబ్బు మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో పెట్టారు. అదేవిధంగా మన రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు, వాళ్ళకి 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఇవాళ రైతు అనే పదం లేకపోతే ఈ దేశంలో అన్నం పెట్టే నాదులు లేడు. ప్రతి ప్రభుత్వాలు ప్రతి పార్టీలు చెప్తా ఉన్నాయి రైతే ఎన్నెముక్క అని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళకి 60 సంవత్సరాలు నిన్నటువంటి సన్నకారు రైతులకు 5000 రూపాయలు పెన్షన్ పెట్టాడు. అదేవిధంగా ఇవాళ రైతాంగం పెట్టుబడి పెట్టలేక, కూలీలు ఇవ్వలేక అనేకమైన ఇబ్బందుల్లో ఎన్ఆర్జీఎస్ స్కీమ్ని రైతాంగానికి వ్యవసాయానికి అనుసంధానం చేశాడు. ఇట్లా మరి అదేవిధంగా మహిళలకి గ్యాస్ ఏదైతే సుఖాన్ని అలవాటు చేశారో తర్వాత రేట్లు పెంచారు. ముందు లగ్జరీని అలవాటు చేశారు, తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు దాన్ని ఆ భారాన్ని మొదలైనటువంటి పరిస్థితిలో ప్రతి కుటుంబం కూడా ఉంది. దానికి సంవత్సరానికి 8 బండ్లు ఫ్రీగా ఇవ్వడానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు బీమా స్కీమ్ పెట్టారు. 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే కడుతుంది, 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఏదైనా వస్తూ ఉంది. ఇట్లా విద్యార్థులకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఫ్రీ విద్య. ప్రజల్లో ప్రభావితం చేస్తాయి తెలుగుదేశం పార్టీని, వైసీపీని కాదని మీరు చెప్పగలరా? 100% కూడా చేస్తుంది. ఎందుకంటే ఇవాళ నాకు సీట్ ఇచ్చిన దాంట్లోనే నిదర్శనము. ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని నాకు కేటాయించటమే ఆయన నిజాయితీకి నిదర్శనం. ఆ నిజాయితీతోనే రేపు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం ప్రజలందరూ నమ్ముతున్నారు. ఒక్కసారి 2 దొంగల్ని ఇంటికి పంపించి ఒక మంచి నాయకుడిని రాష్ట్రానికి పరిపాలనకు అందిస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు. ఒకరు దొంగతనం, బందిపోటు, ఎన్నిపోటు, ఒకరు దొంగతనం చేస్తావు అంటే ఒకరు క్వశ్చన్ చేయరు. అంటే పరోక్షంగా దొంగతనాన్ని వీళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజా యాత్ర అని చెప్పేసి రోడ్డు మీద తిరుగుతూ అసెంబ్లీలో వాళ్ళు ఇష్టానుసారంగా జీవోలు చేసుకుని లూటీ చేస్తూ ఉంటే ఆ లూటీకి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఇది సేకరణ ఒప్పందం. అందుకని రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఏప్రిల్ 11వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్స్లో ఇటు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి గోలీ కట్టే టైం దగ్గర పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. చివరిగా మీకు ఎందుకు ఓటు వేయాలి ఏలూరు ప్రజలు? మీరు చేసేది ఏమిటి? ఏలూరు ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మీరు ప్రైమ్ న్యూస్ స్టేట్ క్వశ్చన్ ద్వారా మీరు చెప్పండి ఏలూరు ప్రజలకి. ముందుగా నేను ఏలూరు ప్రజలకి నేను ఎన్నికైన తర్వాత ఏ ఒక్క సాధారణ పౌరులు కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరగవసరం. ప్రతి నెల
వాళ్ళ ఏరియాలోనే ఒక క్యాంప్ పెట్టుకుంటాం, అక్కడికే పరిపాలన తీసుకొస్తాం, వాళ్ళ యొక్క మనోభావాలు కాపాడుతాం, వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళ సమస్యను చెప్పుకునేటువంటి రైటు ఏదైతే ఉందో దాన్ని మరలా ప్రజల ముందు తీసుకొస్తాం. అదేవిధంగా ఎవరికైతే ఉండటానికి నీడలేనటువంటి నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలం ఇచ్చి చక్కగా కట్టించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ ఏలూరులో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఒక పక్కనే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికుల పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కేంద్రం కావాలి. ఇక్కడికి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇండస్ట్రీ ఏర్పాటుకి నా యొక్క కృషిని చేస్తానని నాకు ఉన్నటువంటి అవగాహన. అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి తమ్మలేరు గట్టు రివిట్మెంట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి రక్షణగా ఉంటాం. ఈ యొక్క ఏలూరు నియోజకవర్గ ప్రజల యొక్క మనోభావాలకు రక్షణగా ఉంటాం. వారికి అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఏ విధమైనటువంటి లూటీ లేకుండా అందించేటువంటి దాంట్లో డైరెక్ట్గా మేమే ప్రజల దగ్గరికి చేస్తాం. ఇంకా ఏలూరు కేంద్రమైనటువంటి ఇక్కడ 2-3 లక్షల మంది కార్మికులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కార్మిక శాఖ ద్వారా దాన్ని ప్రయత్నం చేసి ఇక్కడ అన్ని వసతులతో కూడినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేస్తాం. ఈ రోజున మంచి వాటర్ లేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. నేను ఎన్నికైన తర్వాత ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి డివిజన్లో ఆర్ఓ సిస్టమ్ ప్లాంట్ ఏర్పాటు చేసి ₹2 వాళ్ళకి ఇస్తాం. ప్రతి డివిజను ప్రతి పంచాయతీలో. ఎందుకంటే ప్రప్రదంగా నేను 2006 నుంచి 11 వరకు సర్పంచ్ ఉన్నప్పుడు ప్రప్రదంగా ఏలూరు మండలంలో వెంకటాపురం గ్రామ పంచాయతీలోని ఆర్ఓ సిస్టమ్ ప్లాంట్ మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నేను. నిజమేనా? కరెక్టేనా అది? ఆయన చెప్పిన మాట నమ్మొచ్చా? ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెడ్డప్పలాడి గారు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి దీని గ్రామంలోనూ కూడా ఈ మినరల్ వాటర్ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు అంతకుముందు వర్షం వస్తే ఈ మోషన్స్ ఈ జ్వరాలు అవి వచ్చాయండి. ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. శుభ్రంగా ఈ మినరల్ వాటర్ తాగి శుభ్రంగా ఉన్నారండి. మన నమ్మకం ఉంది మీకు చేస్తారని మళ్ళీ. అవును, పంచాయతీలో ఏదైతే పరిపాలన జరిగిందో అదే ఏలూరు నియోజకవర్గం ప్రజలకు అదే పరిపాలన అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా ఒక ఆర్ఓ సిస్టమ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్స్ వస్తుంది. వార్డు నిర్మాణం రిట్మెంట్ వాళ్ళ నిర్మాణం చేస్తాం. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా నేను ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్గా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అదేవిధంగా శానిటేషన్, డ్రైనేజీ సిస్టమ్ కానీ శానిటేషన్ కానీ ఇవాళ చాలా దరిద్రంగా ఉంది. ఇవాళ ₹1,00,000 వస్తుంది. 14 ఫైనాన్స్ కానీ ఎస్ఎస్టీ సప్లాన్ కానీ రోడ్లు వేస్తూ ఉన్నారు, పగలు కొడుతూ ఉన్నారు కమిషన్ల కోసం. అదే రకమైనటువంటి పరిస్థితిని నివారిస్తాం, మంచి పరిస్థితిని తీసుకొస్తాం. ప్రజలకి స్వేచ్ఛగా జీవించేటువంటి రైటు భద్రత కల్పిస్తాం. మహిళా సోదరుమణులు కానీ ఇవాళ డోక్రా మహిళలు ఉన్నాయి, డోక్రా గ్రూపులు. ఇందాక చెప్పారు పసుపు కుంకుమ అనేది. ఈ పసుపు కుంకుమ 4.5 సంవత్సరాల ముందు గుర్తురాలేదా? ప్రతి ఇంటికి ₹1,00,000, ₹10,000, ₹20,000 సంపాదించుకునేటువంటి ఒక కేంద్రాన్ని నిర్మిస్తానని చెప్పేసి ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి గారు చెప్పారు. దానికి డిఆర్డిఏ నుంచి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మీకు చిన్న చిన్న కుటీర ప్రాజెక్ట్స్ పెట్టి నేను ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ఎక్కడా నిలబెట్టుకుంటారు మీరు? ఎక్కడా లేదు, నేను నిలబెడతా పక్కా. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. నేను మళ్ళీ 5 సంవత్సరాలు ఓటేసి గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజలు నా చుట్టూ తిరగకుండా నేనే ప్రజల చుట్టూ తిరుగుతా. నిలబెడతారా మాట మీద? మీకు ఆ నమ్మకం ఉందా? ఓకే, మీరు కింగ్ కాబోతున్నారు, కింగ్ మేకర్ కాబోతున్నారా? కింగ్ మేకరు మొత్తం మేమే కావాల్తున్నాం. ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక మంచి భావజలాలు, ఒక సిపిఐ సిపిఎం పార్టీలు కలుపుకొని మరి నిన్ననే బీఎస్పీ బహుజన సమాజ్ వారి పార్టీ కూడా మోరల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఒక మంచి లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. వారి నాయకత్వాన్ని, వారి యొక్క ఆలోచనల్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. వారు సీఎం అవుతూ ఉన్నారు. ఈ ప్రజలకు మంచి, ఎందుకంటే దోపిడీ చేసే అటువంటి వర్గాలన్నీ కూడా భయాందోళనలో పడినాయి. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా హతమార్చాలి, ఏ రకంగా మైండ్ గేమ్ ఆడి
వారితో ఎలయన్స్ ఉంటుంది, వీరితో ఎలయన్స్ ఉంటుంది, వారు డబ్బులు అడిగారు, వీరి డబ్బులు అడిగారు, అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ దొంగ అని ఇద్దరు చెప్పుకుంటా ఉన్నారు. ఇద్దరు దొంగలే, ఒకడు బందిపోటు అయితే ఒకడు మాఫియా డాన్స్, ఇట్లా అలాగున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎంత గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఎంత మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు? నాకు స్వతహాగా అబద్ధాలు ఆడేటువంటి అలవాటు లేదు. 15 నుంచి 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం. నేను ఏదైనా ఒక మాట చెప్పానంటే ఏదో ఊరికే సొల్లి చెప్పటం కాదు, వాస్తవాలు చెప్పాలనేటువంటిది నాది మెయిన్ కాన్సెప్ట్. 15,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం. ఇద్దరు నాయకులకి రైలు బరగడుతున్నా, గుండెల్లో ఓ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో సంపాదించిన మూటలన్నీ బయట తీస్తున్నారు. అంతకుముందు సంపాదించి దాచిన మూటలన్నీ ఆయన తీస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను. 4 రోజులు లేట్ అయినా కానీ న్యాయం అనేది గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. రైట్, ఆల్ ది బెస్ట్ రెడ్డప్పల్ నాయుడు గారు. జనసేన ప్రభంజనం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తాం, గెలిచి తిరుగుతాం, మాకు మేమే పోటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, ఆయనే మొత్తం వెన్నంటుండి మాకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈసారి ఏలూరులో నా గెలుపు ఖాయం, నేను గెలుస్తాను. నేను గెలిచి పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి రెడ్డప్పల్ నాయుడు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో యశోనాథ్, ప్రైమ్ 9 న్యూస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.